ఈ రాధా గోవింద ఆశ్రమం, గోశాల, మంగమ్మూరు రోడ్డు, ఒంగోలు. ప్రాతకాలంలో అందరూ కూడా గోమాతల్ని దర్శించండి, ధరించండి. ముఖ్యమైన విషయం, ఉదయం పూట పొద్దున్నే గోమాతలకి ఇక్కడ దాణా పెట్టడం జరుగుతుంది. ఉదయాన్నే గోమాతకి దాణా పెట్టడం జరుగుతుంది. అది వాటి పుష్టికి బలానికి మంచిది. వాటిలో ప్రధానంగా వాడేటటువంటివి కొబ్బరి పిట్టు, మినప్పొట్టు, అలాగే తౌడు, బెల్లము, ఇవన్నీ కూడా వాడి వాటికి చాలా బలాన్ని కలిగిస్తుంది. అటువంటివి ఉదయాన్నే వాటికి సమర్పించడం వాటికి జరుగుతుంది. కాబట్టి దానికి ప్రధానంగా మాకు ప్రస్తుతం కొబ్బరి పిట్టు, మినప్పొట్టు, బెల్లం, తర్వాత తౌడైతే ఉన్నది. ఆల్రెడీ ఒక బస్తా తౌడు ఉంది. ప్రధానంగా కొబ్బరి పిట్టు, మినప్పొట్టు, బెల్లం ఇవి దాదాపు అయిపోవచ్చాయి. కాబట్టి ఎవరైనా సహృదయులైనటువంటి భక్తులు ఇది ఎక్కడ దొరుకుతాయి అంటే ప్రధానంగా గాంధీ మన బళ్ళమెట్లోనే పావురాళ్ళు కొట్టు అని ఉంది కదా, అక్కడ భరత్ గారని ఉంటారు. వారు కొట్లో ఇవి మాకు అందిస్తూ ఉంటారు. మంచి నాణ్యమైనటువంటివి మినప్పొట్టు ఇది. కాబట్టి ఎవరైనా అక్కడ వెళ్ళి వారి కొట్లో తీసుకొచ్చి మాకు చిట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో అయినా ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా ఆశ్రమానికైనా వచ్చి వాటిని మాకు అందించవచ్చు. అది చాలా పోషణకి, బలానికి చాలా మంచిది. ప్రస్తుతం అవన్నీ కూడా అయిపోయినాయి. మాకు ఒక బస్తా గనక వేయిస్తే దాదాపు చాలా రోజులు వస్తాయి అవి. లేదా వాళ్ళ శక్తి అనుసారంగా ఎంత అందించినా పర్వాలేదు. జై గోమాతాకి జై, గోవింద భగవానికి జై. లేదా అమౌంట్ ఫోన్పే చేసినా కూడా ఫోన్పే నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. దాన్ని మేము తీసుకొచ్చి వాటికి అందించటం జరుగుతుంది. కాబట్టి వారి అవకాశాన్ని బట్టి అందించగలరని ప్రార్థిస్తున్నాం. జై గోమాతాకి జై, గోవింద భగవానికి జై.